అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. తాండూరులోని సాయాపూర్లో ఓ దారుణ ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని భర్త దారుణంగా కొట్టి చంపేశాడు. ఎన్నాళ్లుగానో ఆమెను హింసిస్తూనే ఉన్నారని, ఇప్పుడైతే ఏకంగా చంపేశారని కుటుంబ సభ్యులందరూ రోధిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం 8 నెలలు అయింది వాళ్ళకి పెళ్ళయి. ఈ 8 నెలల్లో అనేక సార్లు ఆమెను కొట్టి ఇంటికి పంపించేసి మళ్ళీ తీసుకువెళ్ళడం, మళ్ళీ కొట్టడం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చనిపోయిన ఈ సందర్భంలో మాత్రం కేవలం రైస్ ఇంట్లో ఉంది ఆల్రెడీ ఉండగా మళ్ళీ ఈమె వండింది అన్న ఉద్దేశంతో భర్త కొట్టాడు అని చెప్తున్నారు. ఎంత దారుణం! రైస్ ఉంటే ఏమవుతుంది? ముందు రోజు రాత్రి రైస్ ఉంది, మళ్ళీ ఎందుకు వండావని చెప్పి, అంటే చద్దన్నం ఉంది, మళ్ళీ ఎందుకు వండావని చెప్పేసి కొట్టడం. ఏమైతుంది ఉంటే? కాస్త అన్నం పారేస్తే అయిపోయేది కదా. ప్రాణమే పోయింది ఈరోజు ఆమెది. కుటుంబం మొత్తం కంటికి మింటికి ఏకదాటిగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళందరూ లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. ఒక్కసారి మాట్లాడదాం వాళ్ళతో. అనూషకి ఏమైతారు? ఏం జరిగిందమ్మా? ఎందుకు చనిపోయింది అనూష? అసలు ఏం జరిగింది? ఇద్దరు ఇష్టపడ్డారమ్మా. ఇష్టపడితే పెళ్లి చేసినామమ్మా. నా బిడ్డని తీసుకొని ఏమేం పోద చేసిండు. నా బిడ్డని తీసుకొని పోయినమ్మా ప్రేమించి. అమ్మా ప్రేమించుకున్నామంటానన్నారమ్మా. అంటే నేను చేయనుకోయినమ్మా నాడు పని పోతుంది. నేను ఇంటికాడ ఉండకుండా అమ్మ పని చేసుకుని దాన్ని బతుకుతే నేను ఒక రోజు ఇంటికి వచ్చే వరకలు జల్ది వచ్చిన మధ్యాహ్నం 2 గంటల వరకలు వచ్చిన ఇంటికి చేనుకెళ్ళి వస్తున్న బిడ్డ దగ్గర ఒకసారి 2 సార్లు ఫోన్ మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నాను డౌట్ వచ్చి ఫోన్ తీసుకొని పలగొట్టేసిన నా ఇంట్లో ఫోన్. మా ఇంట్లో ఫోన్ పలగొట్టేసినాక నా చిన్న ఫోన్ పెట్టుకుంటే దగ్గర చిన్న ఫోన్ పెట్టుకుంటే ఆ చిన్న ఫోన్ నా దగ్గరనే ఉండే. చేనుకెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు నా బిడ్డ ఫోన్ లో మాట్లాడితే నాకు డౌట్ వచ్చిందమ్మా. ఆ రోజు డౌట్ వస్తే ఫోన్ ఎక్కడిది అని నా బిడ్డకు తీసుకొని కొట్టినమ్మా. మస్తు కొట్టిన సాగు తెప్పలు నా బిడ్డని. అంటే నీకు ఎవరిచ్చిండే ఫోన్? 50 ఇచ్చిన ఫోన్. నా తప్పిద ఫోన్ మనతో వలిగిపోయింది కదా అని అడిగితే కూడా నా బిడ్డ చెప్పాలి. పక్కల వాళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇచ్చినట్టు అన్న గల్లీలో కూడా పిల్లలకు అడుగుదామంటే నీకు పోయినా గిట్టుబడిచ్చిండా ఎవడిచ్చిండు అంట అని. లేదమ్మా లేదు గల్లిచ్చిరు మాట్లాడదామని అంటే ఆ ఫోన్ తీసుకొని పోయినమ్మా వేరే వాళ్ళ ఇంటికి. ఇక మాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఆడ మా మామ అని మా కుళ్ళ పైననే. వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళ ఇంటికి పోతే ఈ ఫోన్ మామ ఈ నంబర్ ఇవ్వద్దు చూడు మామ అని నంబర్ చూపించిన ఫోన్ మాట్లాడిన తని వాళ్ళ ఫోన్ లో కొట్టుకొని పేరుతోటి పడ్డది ఇక ఫోన్. ఆ పిల్లగాని ఫోటో వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అతని అడిగితే ఎవరు ఈ నంబర్ కు ఫోన్ చేసింది, ఎవరు మాట్లాడేది అని అతను అడిగితే నేను పర్మిషన్ ఉండా అంటాను అన్నాడు వాడు. పర్మిషన్ అంటే ఎవరు మీరు ఎక్కడుండి మాట్లాడుతున్నారు అని అడిగితే నేను బుర్రమొగలప్ప కొడుకుని ఉండా అంటాను అన్నాడు. బుర్రమొగలప్ప కొడుకు అంటే మరి ఏంది మీది? ఇట్లా ఆడపిల్ల ఇంట పడేది తప్ప కరెక్టా? మీది ఇట్లా ఆడపిల్ల జీవితం పాడు చేయాలని ఇట్లా ఇంట పడ్డవా నువ్వు అంటే అడిగిండు అతను. అడిగితే లేదు ఆ పిల్ల నాకు ఇష్టము, నా పిల్లని నేను ప్రేమిస్తున్నా, నాకు ఆ పిల్ల కావాలి, ఆ పిల్ల అయిందాక నేను ఉండలేను, నేను ఒక్కని అడగానే నేను ఆ పిల్లని తీసుకపోతా, లేకుంటే నేనే చచ్చిపోవాలి, ఆ పిల్ల కాలల్లా అంటాను. అంటే అట్లా చెయ్యకు బాబు, మీ అమ్మ నాయనకి ఇష్టం ఉన్నది అంటే మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు అన్నాడు. అంటే ఇటు నుండి అమ్మకు కూడా ఇష్టం లేదు, అట్లా సమస్య కాదు అది, నువ్వు మీ అమ్మ మీ నాయన దోల్కరా, ఇద్దరు ఇష్టపడతారు కదా, అందరం కూర్చొని చేస్తాం పెళ్లి అంటే అయిపోన్నాడు. అంటే మా అమ్మలు రారన్నాడు. చూడు మేడం వాడు అస్సలు కొన్నాడు కూడా మా అమ్మ అయ్యప్పకి ఇష్టం లేరు, వాళ్ళు రారు నేను పెళ్లి చేసుకుంటా ఆ పిల్లని, నేను నాన్న పెట్టుకొని బతుకుతా మంచిగా నడుపుకుంటా, నేను ఆ పిల్లని నాకు ఆ పిల్ల కావాలి, నేను ఆ పిల్ల లేకుండా నేను చచ్చిపోతా అన్నాడు. మేడం నా బిడ్డని చంపిమని వేసిండు అమ్మవాడు. అంటే అప్పటిదప్పుడే అయ్యప్ప ఫోన్ చేసి పుల్ల పట్టేలకు ఫోన్ చేసి చెప్పిండు ఈ కథ ఇంతవరకు అయినాక పిల్లని మస్తు కొట్టినమ్మా, నేను మస్తు చింతపండు చేసిన పిల్లని బిడ్డని కొడితే అట్లా కాదు, ఒక ఆడపిల్ల జీవితం ఇట్లా నువ్వు పాడు చేయ పరమేశ్వరు మంచి లేకుంటది అంటే నా అన్నాడు. అంటే మస్తు నేను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మస్తు కొట్టిన నా బిడ్డని. ఇక మా ఇంట్లో కొట్టిన వాళ్ళ ఇంట్లో కొట్టిన కంది కట్టలే కట్టెతోటి కొట్టి ఆడబడ వాతలు వచ్చినాయి. వాతలు వస్తే నేను అడన్న వాడి చచ్చిపోతానంట అని, నువ్వు పిల్లంటే ఎందుకు కొట్టావురా అని ఇంట్లో మనవయ్యా సంసారం నా పిల్లని పాడు చేస్తామని కూర్చున్నవారా నా ఇంట వాడి నా పిల్లంట వాడి నువ్వు నేను ఒక్కనాడు కూడా ఇయ్యనరా నీకు అంట నన్ను అమ్మ. మేడం నేను ఇయ్యనంటే
నేను ఆ పిల్ల నోటి నుండి ఒక మాట అనుమానం, నేను మా అమ్మ సంబంధమే చెప్పుకుంటా అంటే నేను ఇటు చెప్పెడతా అన్నాడు వాడు. అది చెప్పి అన్న బిడ్డకు మస్తు కొట్టినాం మేము. కొడితే మా అమ్మ చేసిందే చేసుకుంటా అన్నది. నా బిడ్డ ఆడికైనా కూడా నా మాట ఓడగొట్టలేదమ్మా నా బిడ్డ. అయితే నేను కొట్టిన ఆ రోజు కొట్టినా కదా, కొట్టినాక రాత్రికి ఇట్లా ఇద్దరం తలవిలం పండుకున్నాము. పొద్దుగాలు లేచింది ఆయన బాత్రూంలోకి పోయిందేమో అనుకున్నా. బాత్రూంలోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోయిందేమో ఒక్క 10 నిమిషాలనే మా ఏం అయిపోయింది అమ్మ నా బిడ్డను తీసుకొని పోయినా. తీసుకొని పోతే నా పిల్ల అసలు నేను రానే అన్నదంట. నేను రానంటే నా పేరు ఎట్లా బయటకు వచ్చింది, ఎట్లయినా నన్ను పట్టుకుంటారు మీ వాళ్ళు, నన్ను ఇడవరంట అని తీసుకొని పోయింది నా బిడ్డని. ఆయన బయటికి వెళ్ళి అక్కడ వెళ్ళక ఫోన్లు చేసుకున్నారు, అక్కడ వెళ్ళక తీసుకుపోయి. నా బిడ్డ దగ్గర ఫోన్ కూడా లేదు. ఇక నేను ఇక్కడ ఎక్కడ నేను ఊళ్ళని ఇంకుతున్నామా, నేను అడవిలో ఏం చేస్తామా, నా పిల్లలందరూ వచ్చి బస్ స్టాండ్ లో పొంటి ఆడున్నది రోడ్ల పొంటి అందరిని ఇంకా వాటి మా పిల్లలు వచ్చి ఇంకొతుంటే ఆ అక్క కొడుకు ఒకటి ఉన్నాడు చిన్నగంటే బాగా అన్నాడు, వాడు 20 ఏళ్ళకు ఉంటాడు. వాడంతా ఇంకొచ్చి దొరకలేడు. మా పిల్లగాడు ఏమని ఇంటికి మళ్ళీ ఆడని నాన్న ఉన్నా జగన్నాథం జగప్ప ఇంటికాడ ఉన్న మా వాళ్ళు ఇంటికాడ ఉన్నా, నేను మీద ఆడాన. అతనే అన్ని చూసుకుంటాడు, అందరికి ఫోన్లు చేస్తున్నాడు జగన్నాథం. అంటే చూసేసి ఆడ దొరుకుతలేడు, ఆడలేదా పిల్ల అంట అని మా పిల్లగాడు చెప్పి మళ్ళా వాడు కూడా లేడంటనే, వాడు కూడా నింకుతున్నారంట వాళ్ళ గల్లీలో మంది పిల్లలు అంటానని మా పిల్లగాడు వచ్చి చెప్పి మాకు. ఇక వీడు లేదంటే పిల్లని తీసుకుపోయింది వీడు ఇక అంటారు అని మాకు ఇక కన్ఫర్మ్ అయిందమ్మా. కన్ఫర్మ్ అయినాక మేము ఊళ్ళో పటేల్కు ఫోన్ చేసిండు, జగన్నాథం అనే టైప్ ఫోన్ చేసిండు. పటేలా ఇట్లా పలానా అంతరపంజలమ్మ బిడ్డ పిల్ల చంద్రమ్మ బిడ్డని బొర్రమ్మోళ్ళ కొడుకు తీసుకుపోయిండంట పటేల. మరి ఏం కారణం ఏం ఇది, మళ్ళీ వద్దన్నాక కూడా నిన్ననే మేము మాట్లాడినాం కూడా, కానీ మాకు ఇష్టం లేకుంటే మేము మీ అమ్మని కూడా అన్నాం, తల్లికి ఇష్టం లేదు మీ అమ్మ నాయనకి ఇష్టం లేదంటే ఇక్కడ వాళ్ళ అమ్మగారి సైడ్ కూడా ఇష్టం లేదంటుంది. వాళ్ళ అమ్మ కూడా ఈయన అన్నది. ఈయనంతా కూడా బలవంతకరంగా పిల్లని తీసుకొని పోయిండు, లేకపోయిండు పటేల్ అని పటేల్కు ఫోన్ చేసిండు. సాయిపూర్ పటేల్కు నరసింహులు పటేల్కు ఫోన్ చేస్తే బంటు మల్లప్పకు కూడా ఫోన్ చేసిండు అయిప. ఫోన్ చేస్తే అట్లా కాదు, ఒక ఆడపిల్ల జీవితం మంచిగా చేద్దామంట అని అయిప నరసింహులు పటేల్ అన్నాడు. పటేల్ అంటే అట్లా చేయొద్దు జగన్నాథము, ఒక ఆడపిల్ల జీవితం మనం పాడు చేయొద్దు, వాళ్ళని కూర్చుని పెట్టి మనం మంచిగా చేద్దామంట అన్నాడు. ఇవి మాటలు తీసుకుపోయి పటేల్ దగ్గర పోయి అయిపోక జగన్నాథం పోయి బాయ్ కాడ మాట్లాడింది విషయం అంతా. మాట్లాడి మా అక్కని నన్ను మళ్ళీ పిలిపించిండు బాయ్ కాడికి. ఆ పటేలు పిలిపిస్తే ఇట్లా వెళ్ళి నా పిల్లలు కూడా అందరు వచ్చారు కరణ్ కోటికి వెళ్ళి. అందరు వచ్చినాక ఎట్లా అంటావు ఏమంటావు చంద్రమ్మ, మళ్ళీ మందింటికి అయితే ఇచ్చేదానవి కదా నువ్వు, మీ క్యాస్ట్ అంతా ఒకటే కదా అంటానండి. ఒకటే అంటే మీరేం చెప్తే నేను అట్లా చేస్తా పటేల. మరి నా బిడ్డకైతే ఇష్టం లేకుండా పెళ్ళి నేను ఇయ్యరాదంటే అనుకునేటి అంటే ఇవి ఇయ్యరాదు అనుకున్నావేమో, కానీ వాళ్ళిద్దరు మనసులు కలిసినాయి కదా, మంచిగా చేద్దాం పెళ్లి ఘనంగా అంటే నన్ను పటేలు. అయితే మన పటేల్ అంటేనంటే సరే అంటేనంటే అంటే పటేలు మమ్మల్ని పిలిపించినాక మళ్ళా ఓలా వన్ తల్లిదండ్రులు కూడా లేకున్నారంట ఊళ్ళో. లేకుంటే కూడా పిలిపించిండు ఆడికి బాయ్ కాడికి, వాళ్ళ అమ్మ నాయనని పిలిపించిండు బాయ్ కాడికి. వాళ్ళ అమ్మ నాయన ఏమన్నారు పటేల్కు, నీ ఎట్లా అంటావు లాలమ్మ మొగలప్ప మరి అంటానంటే మీరు ఎట్లా అంటే అట్లా పటేలా అంటానండి అమ్మ వాళ్ళు ఇద్దరు తాళమొగడు. ఓహో, అప్పుడు ఒప్పుకున్నారు అయితే? ఒప్పుకున్నారమ్మా ఒప్పుకున్నారు. నా ముగ్గురు బిడ్డలే సరిగా నాకో బిడ్డలే కానీ బిడ్డ అంటానన్నాడు వాళ్ళ మామగాడు. మంచిగా చేద్దామమ్మ మంచిగా చేసుకున్నాము అంటున్నారు అనుకొని అందరి సమక్షాలలో మళ్ళీ ఒక రోజు పిలిపించిండు పటేల్ ఇంటికి. పిలిపిస్తే నువ్వేం పెడతావు నువ్వేం లేదమ్మా అని అడిగారు. అడిగితే నా చేత కాదు నాకేం లేదా అంటే కూడా నా చేతనైనా వరకు మస్తు పెట్టిన అమ్మ పెట్టలేదు అక్కం లేదు, పెట్టినా బంగారం పెట్టినా అంతా పెట్టినా. పెడితే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఒక్కనాడు కూడా నా బిడ్డకి ఆడ 15 రోజులు కూడా మంచిగా పెట్టుకున్నారేమో చూడమ్మా. ఇక పెళ్ళైన దగ్గర నుంచి అమ్మాయిని కొట్టడం ఏడిపించడం వేధించడం చేస్తూనే ఉన్నారు అయితే? పెళ్లి అయిన దగ్గర నుండి కొట్టడము ఏడిపించడము. నా పిల్లకు అసలు బయట పని రాదని కూడా చెప్పినామమ్మ. నా బిడ్డకు పాటకు నీడు పాటకుండి మిషన్ కొట్టుకొని బతుకుదాన్ని మిషన్ తెచ్చి పెట్టుకుని నా పిల్లకి ఇస్తామంటాను. ఇక పెళ్ళైన 15 రోజుల సంధి ఇదే జగడపడిన చూడమ్మ. పిల్లకు ఇక్కడ వదినకుండా జగడమంటే వాడు కొట్టాలే, వాళ్ళ మాట్లాడిన వాడు కొట్టాలే, వాడు ఎల్మ పడుకునేడమ్మా. కొట్టి నా బిడ్డని పానం తిని కూర్చొని వాళ్ళకు రావాలి నా బిడ్డ వాడు కొడుతున్నాడని ఇంటికి వస్తుండే. మళ్ళీ ఇంటికి వస్తే నా దగ్గరకు వస్తే దవాఖానకు చెప్పి పెట్టాలి, మళ్ళీ ఉండకుండా మళ్ళీ తొలుకొని పోవాలి. వాడు నా పెళ్ళం నాకు కావాలంటుండే అమ్మ పక్కుతూ, నా పెళ్ళం నాకు కావాలి, పెళ్ళం కావాలి అంటుండే ఖచ్చితంగా. అంటే పెళ్ళం కదా ప్రేమ మీద నాకు గుంజుకపోతున్నాడు అంటానే ఇట్లా అనుకొని యాద మరిసి ఒకనాడు నా కొడుకు పిల్లగా అంది. ఇదే సమస్య ఎన్ని మాటలు జరిగిన 10 మాటలు అయింది సమస్య. 10 మాటలు అయితే
నా బిడ్డ కొడుకు పిల్లగానికి పుట్టినరోజు చేసి పోయిన నెలలో పుట్టినరోజు చేస్తే పుట్టినరోజుకి వచ్చి ఆ రోజు గొడవ పెట్టుకున్నాడు దుమ్ముప్ర చిన్న తోలుకొని వచ్చినాక మొన్న కొట్టిండు మొన్న సోమవారం రోజు కొట్టిండు మా నాస మస్తు కొట్టిండు. నాకు పొద్దుగల పుట్ట ఫోన్ చేసిండు పొద్దున్న ఏడుస్తున్నా నా బిడ్డ ఏడుస్తే ఎందుకమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ నన్ను మస్తు కొట్టిండు అమ్మ అంటున్నాను. ఏడు ఆశపోయినా మన బిడ్డ కమిలిపోయిన మోకాల మీద కొట్టిండు చేతుల మీద కొట్టిండు. పన కొడితే గోడకేసి గుద్దితే దప్ప గుద్దితే పని ఇంత దొడ్డ ఆశిందమ్మా. ఇవన్నీ నడుములన్నీ కమిలిపోయినాయి చేతులు కాళ్ళన్నీ తీరుసుకపోతున్నాయి. ఇప్పుడు పిల్లయి ఇంటికి వచ్చి వండ పెడతా వాళ్ళ మామ వదిలిచిపోయి మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ మామ వదిలిపెట్టిపోయిండు పెట్టిపోయిండు. వాళ్ళ మామ వదిలిపెట్టిపోతే నాకు దిక్కలేసింది. ఏందప్ప చేసుకొని ఊళ్ళకి ఇంత మంచి పిల్లకి నా పిల్ల ఇంతగానం కొట్టి టార్చర్ పెడుతున్నాడు. నేను లేనమ్మా నేను లేను అంటానన్నాడు. నేను లేను అంటానని మనకి 3 పిల్లలు అంటారు. వాళ్ళు ఇచ్చి నువ్వు చూపించుకరా డావకానకు అంటే చూపించుకొస్తానా మీరు కొట్టుండి నేను చూపించుకొస్తా డావకానకు నాకు గసిగా మొగోళ్ళు ఉన్నారు తెచ్చిపెట్టేటోళ్ళు అంటాను కూడా అన్న వానికి పోయి వాళ్ళు సాగుతుంది కొత్తమంది వాళ్ళు పెండ్లో మొగడు అందరు వాళ్ళ గలిలో మంది. అయితే డావకానకు దొరుకొని వచ్చి ఆదిత్య హాస్పిటల్ కాడికి వచ్చి పిల్లకు చూపించినానమ్మ నేను. మేడము చూపిస్తే ఏంది ఇట్లా అన్నాడు. సార్ అడిగితే ఇట్లా మొగడు కొట్టిండు సారు అత్తమ్మ టార్చర్ పెడితే ఇట్లా మొగడు కొట్టిండు ఆ పిల్లని పొద్దుగల గిన అమ్మ అయింది సార్ ఏం చేస్తూ నేను ఎట్లా చేయాలంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇయ్యన్నాడు అమ్మ సారు అంటే నేను సంసారం చేపియాలంటానే నిన్ను ఇయ్యాలని చూడు మేడం పిల్లకు కంప్లైంట్ ఇస్తామంట. ఆ రోజు నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నా కూడా ఇవాళ అనూష బతికుండేదేమోనమ్మా. బతుకుతుండేనమ్మా అందరేమన్నారమ్మా సంసారం చేపించుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగా అంటున్నారు అమ్మ అందరూ. నేను సంసారం చేపియాలంటానని కంప్లైంట్ ఇయ్యలేని చూడు మేడం నేను అదొకటే నా తప్పు వచ్చింది చూడండి. అంటే మళ్ళీ తెల్లని మా పిల్లలు తీసుకొని మళ్ళీ హాస్పిటల్ కొంతమంది మేము వచ్చినాం మళ్ళా కారు తీసుకొని వచ్చినాం. మళ్ళీ సోమవారం మీ దగ్గరికి వచ్చింది దెబ్బలు తగిలిని సోమవారం వచ్చింది హాస్పిటల్ తీసుకుపోయి చూపించారు. మళ్ళీ ఎప్పుడు పంపించినావు అమ్మాయిని? బేస్తారం రోజు గురువారం నాడు మళ్ళీ పంపినావు. సోమవారం నాడు డాకాను చూపించుకొచ్చి బేస్తారం నాడు మళ్ళీ డాకాను చూపించుకుందామని ఇక్కడ మేము మా ఊరికి తోలుకొని వచ్చుకొని చూపించుకుందాం మంచిగా ట్రీట్మెంట్ చేసుకుందాం నా పిల్లనని నేను తోలుకొని వచ్చుకుంటున్నామ్మా. తోలుకొని వస్తుంటే రోడ్డు మీదకి వచ్చిండు ఆ సంపత్ హాస్పిటల్ కాడికి వచ్చిండు వాడు. మేము కాలు వస్తుంటే వచ్చి బండి ఆపి మమ్మల్ని అడ్డం నిలబెట్టి కారు బండి ఆపి నా పిల్లని గుంజుకొని పోతున్నాడు. తీసుకుపోయాడా మీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుపోయాడు? తీసుకుపోయాడు. నేను అప్పుడే పటేల్కి ఫోన్ చేసిన ఊరు పటేల్కి ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నాడు పటేల్ మామ అంటే అడిగాను నేను. అంటే అడిగితే ఆ పటేల్ కూడా అన్నాడు అట్లా ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వాని పెళ్ళం వాడు చూపించుకున్నాడా అంటే అన్నాడు అయిపోంటే నేను నా పిల్ల ఏం లేదప్ప నేను చూపించుకుంటా మంచిగా 10 రూపాయలు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని చూపించుకుంటా నేను మాట్లాడిన. ఇక వాడింత మాట గొడవ నాదింత వల్లుడు ఎట్లా అంటే గలీజు మాట్లాడతాడు. కాదు అనూష నేను పోను నీతోటి రాను నేను మా అమ్మతోటి పోతానని అనలేదా అన్నది. అంటే కూడా గుంజుకోపోయింది అమ్మ కిరాతనంగా బండిలకెళ్ళి గుంజుకొని పోయి మమ్మల్ని ఆడికెళ్ళి దోలుకొని వచ్చి వాపస్ దోలుకొని వచ్చి నేను వెళ్ళరా నేను రానని అంటే నేను రాను అంటే కూడా పిల్లని మలిపిందానికి వెళ్ళాడు. మా పిల్లగా అంత కారు తాళాలు దూసుకున్నాడు. కారుని ఎక్కడ పోనీయకున్నాం మనమంతా తీసుకొని అడిగి ఆదిత్య హాస్పిటల్కి దొరుకొని వచ్చిండు. తొలుకొని వస్తా చూపిస్తా నేను చూపిస్తా హాస్పిటల్ లేదా నేను చూపిస్తా అంటే చూపిస్తున్నాడు. మరి నువ్వు కూడా చూపిస్తావు నేను కూడా చూపిస్తా అంటే అన్నని అంటే ఈ ఊళ్ళో చూపిస్తా వేరే ఊళ్ళో ఎందుకు చూపిస్తావు వేరే ఊళ్ళో అంత ఇది ఉన్నది ఇట్లా అంటే అన్న నా పిల్లకి ఏమున్నది ఏడని చూపించుకుందాం మంచిగా చేసుకుందాము అంటే నేను దొరకపోతున్నా అంటే నువ్వు కూడా రా అంటే మళ్ళీ ఎప్పుడు కొట్టాడు? మళ్ళీ ఇంటి దగ్గర కొట్టాడు. ఈ సీసీ కెమెరాలో కనపడుతుంది. ఎప్పుడు కొట్టాడు? అది ఏ రోజు? అది తీసుకుపోయాడు చూడు మేడం. ఇక అది హాస్పిటల్ కాడికి దొరికి మా ఆదిత్య హాస్పిటల్ కాడికి దొరుకొని వచ్చినాక ఆడికి సార్కు మళ్ళీ పోయి మేము అడగానికి పోతే కూర్చున్నాం అన్న దావకాన్లో సార్ దగ్గర అన్నాడు మాతో అన్న జగడం పెట్టుకున్నాం మళ్ళా అంటే సార్ చూడనన్నాడు. చూడనంటే సార్ కట్టకొని తీసుకురమ్మనంటే మేము వేసారు కడాకొనుకోమంటే ఇక నా పిల్లని బండిలకెళ్ళి గుంజుకున్నాడు. నేను ఒళ్ళన్నది నా బిడ్డ ఒళ్ళు అంటే కూడా దాంట్లోకి వెళ్ళి గుంజుకున్నాడు. ఆటోలు వేసుకొని ఉరుకుతున్నాడు. నేను వస్తా అంటే నువ్వు ఎందుకు వస్తావు నేను అడుములు ఇరుగుతా చూడ నువ్వు ఎందుకు వస్తావు అంటే నా పెళ్ళమెంట నా పెళ్ళని నేను చూపించుకుంటా అని తోలుకొని పోయిండు చూడమ్మా గుంజుకొని పోయిండు. వాళ్ళ పాలు ఎవడొచ్చిండు నన్ను ఎక్కని ఎక్కిపోయి ఆటో కూడా వాళ్ళ పాలు ఎక్కకుంటే ఇది తీసుకొని పోయిండు తోలుకొని పోయిండు. 10 నిమిషాలనే పానం తిన్నాడు చూడమ్మ. మన కొట్టి చంపిండు చూడమ్మా. నేనేం చేస్తా తల్లి నా బిడ్డకి ఇంతగానం నాటితే వాళ్ళు ఇంత కిరాతులు ఉన్నాడు. నా బిడ్డను అప్రూపంగా పెంచుకున్నాడు అమ్మ. నేను నాకు చిన్న బిడ్డ అంటే ఎవరమ్మ కొద్ది దెబ్బ మేము దీనమ్మ టార్చర్ అంటే దాని కడుపు మీద అది కూడా మంది ఇంటికి వెళ్ళి ఒక ఆడదయ్య వచ్చింది కదా తల్లి దాని బిడ్డ కూడా ఇట్లా కలిపితే దానికి ఎత్తి అనిపిస్తుండే బాధ.
దిన్నం జగడమాడుడే పిల్లతో అందరు జగడమాడుడే జగడం దూరం కొట్టవద్దు కానమ్మన కొట్టి కానమ్మన కాదమ్మా, అసలు అన్ని సార్లు కొడుతుంటే, అంత భయంకరంగా కొడుతుంటే మీరెందుకు ఊరుకున్నారు? ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ దగ్గరే పెట్టేసుకుని ఆ అబ్బాయికి విడాకులన్నా ఇప్పించేది ఉండే కదా, మనిషి అన్నా బతికుండును కదా ఈరోజు. మేడం వస్తుండే నా బిడ్డే సంసారం చేపియేదని ఇది ఒక్కటే పద్ధతి చెప్తుండే, సంసారం చేపేవాడు. అందరూ కొట్టేవాళ్ళ అమ్మ, ఆ అబ్బాయి ఒక్కడే కొట్టేవాడా? వాళ్ళ అమ్మ మాటని వాళ్ళందరూ కలిసి కొట్టేవాళ్ళు. అందరూ వాళ్ళ అమ్మ కొట్టింది, వాళ్ళ అమ్మ కూడా కొట్టింది, ఇష్టం వచ్చినట్టు కొట్టింది. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి అమ్మాయిని తీసుకురన్నా వచ్చేది ఉండేనమ్మా, ఈ అనవసరంగా చంపుకున్నారు కదా చేతులారా. నా చేతులకి వెళ్ళి గుంజుకపోయాడు అదే మరి. కదమ్మా తొప్పి మమ్మల్ని అందరినీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.